రాష్ట్ర కాంగ్రెస్ నుంచి వస్తూ ఉన్నాయి. అది గాంధీ భవనా, మరి అజ్ఞానుల అడ్డానా, మూర్ఖుల నిలయమా, మూడుల కేంద్రమా అని వాళ్ళు క్లియర్ చేస్తూ ఉన్నారు. పేరు మార్చండి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గాంధీ భవన్ పేరు మార్చండి. అద్దంకి దయాకర్ గారు అన్నారంటే ఆయన ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా గెలవలేదు. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ. రేవంత్ రెడ్డి గారి రుణం తీర్చుకోవడానికి 24 రోజులు రేవంత్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నారు. అప్పటిదాకా మీడియా దృష్టి మళ్లించాలి, నాయకులందరినీ దీని వెంట, ఈ వార్త వెంట పరిగెత్తించాలి, రాష్ట్ర ప్రజల దృష్టి అంతా దీని మీద ఉండాలని ఆయన్ని కాపాడడానికి, రేవంత్ రెడ్డిని కాపాడడానికి మాట్లాడిండ్రు అద్దంకి దయాకర్ గారు. ఆయనకు ఒక కార్డు ఉంటుంది, ఎవరేమన్నా నాకు ఓ ముసుగు ఓ కార్డు ఉంది నన్ను కాపాడుతుంది దళిత కార్డు అని ఆయన ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా మాట్లాడుతూనే ఉంటారు. ఇక ఆయన రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఏదో ఆశిస్తున్నారు కాబట్టి మాట్లాడుతూ ఉంటారు. కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా వంతబడ్డం, ఈ మాటలు మాట్లాడడం నిజంగా దుర్మార్గం, దారుణం. భగవంతుని సన్నిధికి ఎవరైనా ఎందుకు వెళ్తారు? ఎస్, నేను కూడా గత సంవత్సరం కేరళ వెళ్ళిన, త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి దర్శనానికి వెళ్ళిన. ఎవరైనా వెళ్తారు, వాళ్ళు వెళ్ళరా దేవాలయ సందర్శనకు? దేవుడి దగ్గర ఏదైనా మంచి కోరుకుంటారు. నేను సరే స్వార్థమే ఉంటే తన గురించి ప్రార్థించుకుంటారు, లేదు ప్రజల గురించి ప్రార్థిస్తారు. ప్రజల పక్షం అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళము, ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న వాళ్ళము, అనేక సార్లు పదవులను గడ్డి పోసల్లాగా త్యాగం చేసినటువంటి వాళ్ళము, తెలంగాణ ప్రయోజనాల కోసం మేము ప్రార్థిస్తే గుడికి వెళ్ళినంత మాత్రాన. ఇంకొకటి నాకు సందేహం అండి, ఒక్క డౌట్ నాకు. కాంగ్రెస్ గెలుపు ఎవరన్నా వీళ్ళని నమ్మించిండ్రేమో, క్షుద్ర పూజలు చేసి బీఆర్ఎస్ను ఓడించవచ్చు, మిమ్మల్ని గెలిపించవచ్చు అని వీళ్ళ చెవుల్లో, కాంగ్రెస్ నేతల చెవుల్లో గతంలో ఎవరన్నా మాంత్రికులు అనుకునే మాయగాళ్ళు చెవుల్లో పువ్వు పెట్టి ఉంటారు. అది నమ్మి వీళ్ళు చేయించి ఉంటారు ఆ పూజలు. కాబట్టి మేము గెలిచినాం, కాంగ్రెసే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు చేయించి ఉంటారు. అది నిజమని వాళ్ళ గెలుపుకు ఈ క్షుద్ర పూజలే కారణం, బీఆర్ఎస్గా మా ఓటమికి క్షుద్ర పూజలే కారణమని నమ్ముతున్నారేమో, కానీ నిజం కాదు. మీ గెలుపుకు క్షుద్ర పూజలు కారణం కాదు, మా ఓటమికి మీరు చేయించిండ్రేమో ఆ క్షుద్ర పూజలు కారణం కాదు. అసలు మేము నమ్మం క్షుద్ర పూజలు అనేవి ఉంటాయని. భగవంతుడు అనేది విశ్వాసాలు, మతము, విశ్వాసాలు ఇట్లాంటి మంచి కోసం. అంటే వరదలు వచ్చినప్పుడు తేదీలు కూడా చెప్పి సెక్యూరిటీ కాకుండా వదిలేసి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫలానా తేదీ నాడు నేను ఫలానా ఆలయంకి వెళ్ళినా ఎందుకు చెప్పలేం? చెప్తాము. టికెట్లు ట్రైన్లో, ప్లేన్లోనో రకరకాలుగా ఎట్లనే వెళ్తాం. తేదీలు కూడా చెప్తారు. గుడికి వెళ్తే చెప్పిపోవాలా, ఏం మొక్కడానికి పోతున్నానో, గుడికి వెళ్తే అనుమతి తీసుకొని పోవాలనా, గుడికి వెళ్ళకూడదా? గుడిలో ఇట్లాంటి ప్రార్థనలు ఆలయాల్లో బ్లాక్ మ్యాజిక్ అనేది ఉన్నదా? అసలు వీళ్ళు ఏ లోకంలో ఉన్నారు, ఏ కాలంలో ఉన్నారు? చంద్రమండలాన్ని మీదికి పోగలుగుతున్నాము, అలాగే అంతరిక్షపు అంచులు చూడగలుగుతున్నాము. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్థాయిలో మనం ఉంటే, ఈ రాకెట్ యుగంలో, ఈ జెట్ స్పీడ్ యుగంలో వీళ్ళు ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటే విడ్డూరం కాదా? ఏ రకమైన ఆధారం? ఎందుకు ముందు బయట పెట్టి తర్వాత మాట్లాడాలి? ఆధారాలు అనేవి ఉంటే ముందు ఎస్. ఇవాళ హరీష్ రావు గారు స్పష్టంగా ముందు ఎందుకు లేరు, కారణం ఏంది, నిజమైన ఎందుకు వదిలిపోవాలి? అమ్మా మీరు చెప్పారు, మీ తప్పేం మాట్లాడలేదు, నేను చెప్తాను మీకు. మీరు అనుకుంటూ చేయమని ఒక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఒక టెంపుల్ వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ఎందుకు వదిలిపోవాలా? ఎందుకు కారణం ఏం చెప్పాలా? మీ ప్రభుత్వం టెంపుల్కి కదా, ఎందుకు పక్కన పోతున్నప్పుడు సెక్యూరిటీ ఉండాల్సిందే. మీరు నమ్ముతారా? ఉండాల్సిందే. మంత్రాలకు చింతకాయలు రాలుతాయని కందిపప్పు రాలుతుందని చెప్పి నేనేమంటారంటే కవిత గారు ఎవరు? మీ పార్టీ ఎంపీ చేసినారు, మీ పార్టీ ఎమ్మెల్యే చేసినారు, కళ్ళకుంట్ల కవిత గారు కదా, మీరే కదా మాట్లాడుతుంది. కాదు, వాళ్ళ మాట ఏంటంటే సెక్యూరిటీ లేకుండా ఎందుకు వెళ్ళడం జరిగింది, జరుగుతాయా లేదని పక్కన పెడితే చేసిర్రా లేదా అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది. కాబట్టి బ్లాక్ మ్యాజిక్ లేదు. స్పష్టంగా
తెలంగాణ చెప్పకుండా పోయిర్రు. నీటి వాటను వదులుకుంటున్నారు. దీని మీద తెలంగాణ ఇంజనీర్లు మౌనంగా ఎందుకున్నారు? ఇది రేవంత్ రెడ్డి గారి మౌనమా? చంద్రబాబు నాయుడేమో నేను ఎన్నడూ తెలంగాణ నీటి హక్కులకు సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడలేదు అని చెప్తారు. మరి మన ప్రాజెక్టులు 6 ప్రాజెక్టులు ఆపమని వీళ్ళు లేఖ రాసిండ్రు. ఇదిగో ఆధారాలు, ఇదిగో లేఖ చూపించిండ్రు, చూపించి మాట్లాడిండ్రు. మరి మీరెందుకు చూపేయకుండా బట్టగాల్సి మీదేస్తారు? మీరెందుకు చూపేయకుండా బదనాం చేస్తారు? ఎందుకు వాయిదాలు వేస్తారు సాక్ష్యాలు ఆధారాలు చూపించడానికి? ఏదైనా ముందు సాక్ష్యం ఆధారం చూపించండి. కవిత గారు తను ముఖ్యమంత్రి కావాలనుకున్నాను ఓపెన్ గా చెప్పిండ్రు. మరి ఇక్కడ మా పార్టీ అభ్యర్థి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ గారు. ఎస్, కేసీఆర్ గారు బీఆర్ఎస్ అభ్యర్థి కాబట్టి మరి నేను ముఖ్యమంత్రిని కాలేను కాబట్టి వేరు కుంపడి పెట్టుకుంటా, వేరు పార్టీ పెట్టుకుంటా అని బయటకు వెళ్ళిండ్రు. బయటకు వెళ్ళిన వాళ్ళు 1,00,000 మాట్లాడతారు. దానికి దీనికి లింక్ కొడతారు. ఆమె ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. ఆమె వెనక సెక్యూరిటీ లేకుండా ఎందుకు పోయారు ఇక్కడ వాళ్ళు వెళ్తారు. ఎందుకు వెళ్ళారండి? ఆపరేషన్ ప్రమాదం అన్న చోటనే సెక్యూరిటీ ఉంటది. మనం ఎవరో తెలియని చోట, మనం సంబంధం లేని చోట సెక్యూరిటీతో ఏం అవసరం ఉంటది? ఇంకోటి, ప్రజల మనుషులకు సెక్యూరిటీ అవసరం లేదండి. ప్రజల్లో ఉండే వాళ్లకు, ప్రజల మనుషులకు ఒకసారి బీజేపీ వర్షం కూడా తీసుకుంటాను. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఒక నిమిషం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు వినిపిస్తోందా? రైట్. క్షుద్ర పూజల రాజకీయం. హరీష్ రావు ఏదో తెలంగాణలో వర్షాలు కురవకూడదని చెప్పి క్షుద్ర పూజలు చేశారనేది కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్న మాట. సో ఏమంటారు, నిజంగా క్షుద్ర పూజలు ఉన్నాయా? ఆయన చేసే అవకాశం ఉందా? బీజేపీగా మీ వర్షన్ ఏంటి? అసలు మీకు మా తోటి కో ప్యానలిస్ట్ కి ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం. రాజకీయం కోసం, పబ్లిసిటీ కోసం ఏదో ఒక అంశం తీసుకుని టీవీలలో, పత్రికల్లో ఉండని కోసం ఇటువంటి సబ్జెక్టు పనికొస్తాయే తప్ప ప్రజలు హర్షించరు. ఈ 2 పార్టీలు కూడా ఒకరి మీద ఇంకొకరు కామెంట్ చేసుకుంటూ, ప్రత్యారోపణ చేసుకుంటూ, ఈ ప్రజలకు సంబంధం లేని విషయం గురించి ఇవన్నీ చర్చలు పెట్టుకోవడం అన్నది రియల్ గా అది ఆసక్తి చూపడుతుంది. ప్రజలు అనేక కష్టాల్లో, అనేక సమస్యల్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అన్ని వర్గాల సమస్యలతో కొట్టుమిట్టాడుతా ఉంది. వాటి మీద దృష్టి పెట్టి దేవుణ్ణి మొక్కితే, పాజిటివ్ దృక్పథంతో మొక్కితే ఏదైనా కరుణిస్తారేమో అనేది సపోర్ట్ చేస్తారు. మీరు చేసే ప్రయత్నం మీకు తెలియదు. కానీ ఒకరి మీద నెగటివిటీ కోసం, నష్టం చేయడం కోసం ఎవరైనా కోరుకుంటే ఏ దేవుడు కూడా కరుణించడు. ఆ యొక్క కోరికను మన్నించరు దేవుడు. అంటే ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి కోరికలు వేరు, కానీ దేవుడి దగ్గర కోరికలు గారు క్షుద్ర పూజలు, బ్లాక్ మ్యాజిక్ జరిగింది అనేది వీళ్ళ ఆరోపణ. క్షుద్ర పూజలు అంటే దేవుళ్ళకి కాదు, గుడి పోయి చేసేదే కదా. మన యొక్క హిందూ సాంప్రదాయంలో ఒక నానుడు ఉంది, ఉంది, సర్వే జన సుఖినో భవంతు. ఇంకేముంటే చెప్పండి. నేను మా మాట మాట్లాడుతుంటే సర్వే జన సుఖినే భవంతు. ఈ ఇంతకన్నా మించింది హిందుత్వంలో ఇంకేం లేదు గొప్పది. కాబట్టి మనం అందరం కూడా నమ్మాలి, పాజిటివిటీ నమ్మాలి, పాజిటివ్ చేసి నమ్మాలి, నెగిటివిటీ కాదు. దానికోసం